హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. సో ఇవాళ వచ్చేసరికి అయితే మనం ఒకసారి మార్కెట్ అప్డేట్స్ని అయితే చెక్ చేద్దాము. సో బిట్కాయిన్ ప్రెజెంట్ ఏ ప్రైజెస్లో అయితే ట్రేడ్ అవుతుంది, అట్లాగే కమింగ్ డేస్లో ఏ ప్రైజెస్లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అట్లాగే ఇవాళ ఈటీఎఫ్ అప్రూవల్ అయితే అయిపోయింది. ఈథీరియం ఈటీఎఫ్ ఇవాళ లైవ్లోకి అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి వేజరెక్స్ ఏం చెప్తుంది ఈ హ్యాక్ గురించి, అట్లాగే గివ్ అవే అయితే ఇస్తా అన్నాను, అట్లాగే ఇవాళ గివ్ అవే రిలీజ్ కూడా చేశాను, దాని గురించి ఒక టాపిక్ అయితే మాట్లాడదాము. సో అట్లాగే ఇవాళ ఇండియాలో బడ్జెట్ సెషన్ ఉంది. ఈ బడ్జెట్ సెషన్ గురించి ఏమైనా ట్యాక్స్ రిజర్వ్లో మనకేమన్నా రిలీఫ్ వచ్చిందా లేదా, సో ప్రజెంట్ ఈ టాపిక్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రెజెంట్ చూసుకుంటే కనుక మనం మార్కెట్ క్యాప్లో 2.5 ట్రిలియన్లో అయితే ఉన్నాము. సో ఇది బేసిక్గా మనకి కాయిన్ గిక్కలో చూపిస్తున్న మార్కెట్ ట్రిలియన్ క్యాప్ ఇది. సో అట్లాగే మీరు చూసుకుంటే కనుక బిట్కాయిన్లో మీకు ఒక డేలో 1.3% అయితే అప్ వచ్చింది. సో అట్లాగే 7 డేస్లో చూసుకుంటే 6.3, అట్లాగే ఎథీరియంలో చూసుకుంటే కనుక 1.9 దాకా అయితే ఉంది. సో బేసిక్గా మనకి ఎథీరియం ఈటీఎఫ్ ఇవాళ అయితే అప్రూవల్ అయింది. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటో చెప్తాను ఫస్ట్ అయితే. సో ఎప్పుడైతే మనకి బిట్కాయిన్ అయితే ఎథీరియం ఈటీఎఫ్ అయితే బిట్కాయిన్ ఈటీఎఫ్ ఎప్పుడైతే అప్రూవల్ అయిందో ఒక 1 వీక్ to 2 డేస్ అన్నది చాలా బేరిష్ మూమెంట్ అయితే ఉంది ఆ టైంలో. సో దాని తర్వాత అయితే పికప్ తీసుకొని రికవరీ తీసుకొని ఒక్కసారిగా మనం టువర్డ్స్ 71 దాకా అయితే ట్రేడ్ అయ్యాము. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ సేమ్ థింగ్ అయితే నేను ప్రజెంట్ ఇథీరియంలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఈటీఎఫ్లో కొంచెం బేరిష్ సినారియోని అయితే చూస్తాము. దాని తర్వాత ఆల్ ద వే మనం మళ్ళీ టువర్డ్స్ బుల్లిష్ సైన్కి వెళ్తాము. సో నెక్స్ట్ చూద్దాము ఒకసారి బిట్కాయిన్ గురించి అయితే చూద్దాము చార్ట్లో. సో బిట్కాయిన్ చూసుకుంటే కనుక ఒక ట్రెండ్ లైన్లో అయితే ప్రజెంట్ ఇంకొక చిన్న జోన్లో అయితే మనకి ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. ఆ ట్రేడ్ వచ్చేసరికి మనకి 66,100 నుంచి 68,500 నుంచి ఈ జోన్లో మాత్రమే ట్రేడ్ అవుతుంది మనకి మార్కెట్ అయితే. ప్రజెంట్ ఈ జోన్ బ్రేక్ అయితే అప్పుడు చూద్దాం, ఏమైనా ఉంటే నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. సో నేనైతే ప్రజెంట్ యాక్చువల్గా నేను బిట్కాయిన్లో ఏ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సో మళ్ళీ ఈ జోన్ దాకా బిట్కాయిన్ అయితే టచ్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అరౌండ్ 60 అండ్ ఆర్ఎల్స్ 59.800 ఆర్ఎల్స్ 57 జోన్. ఈ 3 జోన్స్లో ఏవైతే ఉన్నాయో, జోన్ నెంబర్ 3 56,800, జోన్ నెంబర్ 2 59,400, జోన్ నెంబర్ 1 61,000 చేంజ్లో అయితే ఉంది. ఈ 3 జోన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిట్కాయిన్లో. ఒక చిన్న షార్ట్ టర్మ్లో అయితే మనకి ఒక బేరిష్ సినారియో ఇట్లా మూమెంట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావచ్చు. సో ఇది బిట్కాయిన్లో అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా, ఎథీరియం ఈటీఎఫ్ అయితే లైవ్ అయిపోయింది. అట్లాగే ఎథీరియం ఈటీఎఫ్ చార్ట్ని కూడా ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది ఎథీరియం ఈటీఎఫ్ చార్ట్ వచ్చేసరికి 1 అవర్లో అయితే 2 క్యాండిల్స్ మాత్రమే 3 క్యాండిల్స్ అయితే వచ్చాయి. సో 7కి అయితే లాంచ్ అయింది. సో మీరు చూసుకుంటే కనుక ఆల్ ద వే ఒకసారి పంప్ అయితే వచ్చింది, పంప్ నుంచి మళ్ళీ డంప్గా అయితే వచ్చింది. సో ఇక్కడైతే మనం ఆగాము. సో ఆల్ ద వే ఇంకా డౌన్ అయితే రావచ్చు, బట్ బుల్లిష్ అయితే చాలా థింగ్స్ ఉన్నాయి. బ్లాక్ రాక్ వచ్చేసరికి 3030 ఈటీఎఫ్ని అయితే ఇథీరియంని అయితే హోల్డ్ చేస్తుంది. వెరీ బుల్లిష్ సైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇథీరియం, నార్మల్ ఇథీరియంలో మనం మార్కెట్ అప్డేట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. సో ఇథీరియం ఎక్కడ దాకా మనకి మళ్ళీ డౌన్ఫాల్ అయితే అవ్వచ్చు అని చెప్పి ప్రజెంట్ అయితే మనకి రీసెంట్ హై వచ్చేసరికి 3561 కదా. సో ఒక చిన్న డంప్ టిల్ టువర్డ్స్ ఆల్రెడీ ఎట్లాగో మార్కెట్ అయితే రికవరీ అయితే తీసుకోవాలి, ఇప్పటిదాకా రికవరీ అయితే తీసుకోలేదు. సో రీట్రేస్మెంట్ అయితే తీసుకోవాలి, కాబట్టి ఆ రీట్రేస్మెంట్ ఇక్కడ దాకా వచ్చి సేమ్ యాజ్ బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇట్లా అయితే ఉండబోవచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇథీరియంలో కూడా. మనకి ఫస్ట్ జోన్ వచ్చేసరికి 3190, సెకండ్ జోన్స్ అంత టైం లేదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 3108, అండ్ థర్డ్ జోన్ 2974. ఈ జోన్స్ దాకా అయితే రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ టువర్డ్స్ బుల్లిష్ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో, మనకి ప్రజెంట్ ఆల్ టైమ్ హై ఎంత ఉంది,
4080 ఈ ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బేసిక్గా వేజరెక్స్ గురించి అయితే చెక్ చేద్దాం ఒకసారి. వేజరెక్స్ ఏం చెప్తుంది అని చెప్పి, వేజరెక్స్ ఒక బాంటీని అయితే మనకి రిలీజ్ అయితే చేయడం జరిగింది కదా, మీకు అందరికీ చెప్పాను నేను నిన్నే. సో ఇది ఏం చెప్తుందో ఒకసారి అయితే క్లియర్గా చూద్దాము, మీరు చూడండి. సో ప్రెజెంట్ వచ్చేసరికి వేజరెక్స్ ఏమంటుంది, బేస్డ్ ఆన్ జాక్ బిటిసి ఫీడ్బ్యాక్ వీ హ్యావ్ ఇంక్రీజ్ ద వైట్ హ్యాట్ రికవరీ రివార్డ్ 10%. మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారంగా 10%కి అయితే దీన్ని మనం చేంజ్ చేసామని చెప్తుంది. ఆ రివార్డ్ వచ్చేసరికి 23 మిలియన్ అయితే ఇచ్చింది. ఇన్వైట్స్ టు ద హ్యాకర్ బ్లాక్ చైన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ అరౌండ్ వరల్డ్ టు జాయిన్ క్రిటికల్ మిషన్ అండ్ ఆపరేట్ ద ఇంటిగ్రిటీ. సో బేసిక్గా ఎవరైతే ఉంటే జాయిన్ అయితే అవ్వండి. సో దీంట్లో అయితే లైక్ పాల్గొనండి అయితే చెప్తుంది బేసిక్గా వేజరెక్స్ అయితే. అట్లాగే వీ హ్యావ్ రిసీవ్డ్ 133 ఎంట్రీస్ ఆన్ బాంటీ ప్రోగ్రామ్ సో ఫార్ అండ్ వీఆర్ కరెంట్లీ రివ్యూయింగ్ ద టీమ్. జాయిన్ అస్ ఇన్ సపోర్టింగ్ ద క్రిప్టో కమ్యూనిటీ అండ్ రిజిస్టర్ నౌ. సో బేసిక్గా చెప్తున్నాను కదా, 23 మిలియన్ అయితే ఇస్తుంది ప్రజెంట్ వేజరెక్స్ అయితే ఈ బాంటీ ప్రోగ్రాంలో. సో ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా అయితే ఇదే అప్డేట్ వచ్చేసరికి. సో అట్లాగే జాయిన్ అస్ ఆన్ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. సో నేను టెలిగ్రామ్లో అయితే మీకు క్లియర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీకు అక్కడ ఏదైతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్, లైక్ ప్రతి లింక్ కింద ఒక కామెంట్ ఉంటుంది. అట్లాగే అక్కడ ఒక జాయిన్ డిస్కషన్ గ్రూప్ అని ఉంటుంది. ఆ గ్రూప్లోకి వచ్చి మీరు డిస్కస్ అయితే చేయొచ్చు, ఏ టాపిక్స్ గురించి అయినా మాట్లాడచ్చు. అక్కడ కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నేనైతే క్లియర్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఆల్రెడీ నేను మీకు నిన్న చెప్పాను కదా. సో బేసిక్గా ఏదైతే వేజరెక్స్లో 50% ఉందో 50% అన్నది మీకు లైక్ యూ గైస్ లాస్ట్ యువర్ 50%. వేరే ఇంకో ఏదైతే 50% ఉందో ఈ 50% మటుకు అందరికీ షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో విత్డ్రాల్స్ కూడా త్వరలో అయితే లైక్ రిలీజ్ చేస్తామని అయితే వేజరెక్స్ అట్లాగే ఏదైతే ప్రజెంట్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. సో అదే స్టేట్మెంట్ పరంగా మనకి విత్డ్రాల్స్ కూడా రిలీజ్ అయితే చేస్తారు. నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. వీఆర్ లైక్ చూడండి, వీఆర్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ ఎనేబులింగ్ విత్డ్రాల్స్ ఫర్ అవర్ యూజర్స్. We appreciate your patience during the complex process. We will provide update as soon as we have any information. So బేసిక్గా మనకి ఫస్ట్ వీళ్ళు విత్డ్రాల్స్ ఇవ్వాలి అని అంటే ఆ ఫండ్స్ని అయితే సెగ్రిగేట్ చేయడం అయితే వీళ్ళు చెయ్యాలి. ఆ సెగ్రిగేట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ ఫండ్స్ అయితే ఇవ్వగలరు. ఏం లేకుండా వాళ్ళు ఫండ్స్ని అయితే రిలీజ్ చేయలేరు కదా. మీది ఐఎన్ఆర్ అవనియండి, మీది లైక్ యూఎస్డిటీ అవనండి, మీరు బిట్ కాయిన్ హోల్డ్ చేయకపోయినా పర్లేదు, షిప్ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా కానీ మీ ఫండ్స్ అయితే మీకు ఏదైతే హ్యాక్కి ముందు మీ పోర్ట్ఫోలియో ఎంతైతే అప్డేట్ అయ్యి ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కింద చూసుకుందాము. ఎగ్జాంపుల్ కింద ఒక 10,000 అనుకోండి, ఓకే. 10,000 రూపీస్ అయితే మీ అప్డేట్లో లైక్ మీది హ్యాక్కి ముందు ఉంటుంటే కనుక ప్రజెంట్ మీ వాల్యూ వచ్చేసరికి 5,000 కింద అయితే అప్డేట్ అయిపోతుంది. ఆబ్వియస్గా 5,000 మీ పోర్ట్ఫోలియోలో అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పటిదాకా ఓన్లీ మీకు జస్ట్ మాత్రం వాలటాలిటీని మాత్రమే చూపిస్తుంది. వాలటాలిటీ ఏదైతే ప్రైస్ ఫ్లక్చువేషన్ అయిందో అది మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ ఏదైతే వీళ్ళు ఈ 50% ఫండ్ అన్నది సెగ్రిగేట్ అయితే చేస్తారో అప్పుడు మాత్రం మీ 50% ఫండ్స్ అన్నది కింద ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చేసి దాన్ని బట్టి చూపిస్తారు. అట్లాగే కొన్ని ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేయడానికి అయితే చూస్తున్నారు. దాని ప్రకారంగా మీకు ఏదైనా మీ ఫండ్స్ని అయితే ఎలకేట్ చేద్దామని చెప్పి. సో బడ్జెట్ సెషన్ ఇది 2024 బడ్జెట్ సెషన్ మనకి. సో ట్యాక్స్లో అయితే అంత లైక్ చేంజెస్ ఏం లేవు. అప్ టు 3 lakhs అయితే నిల్లు, 3 to 7 అయితే 5%, 7 to 10%. అట్లాగే మీరు చూసుకుంటే 10 to 12 15%, అట్లాగే 12 to 15 వచ్చేసరికి అయితే 20%, 15 lakhs to 30% అయితే 15 lakhsకి అయితే 30%. అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి అయితే క్రిప్టోకి యాజ్ యూజువల్ 30% ఇంకా ఉంది. నిర్మలా సీతారామన్ మేడం ఉన్నంతసేపు అయితే ఈ 30% అయితే మనకి ఈ బ్యాడ్ న్యూస్ అయితే మనం వినకుండా తప్పదు. నిర్మలా సీతారామన్ యాక్చువల్గా మేడం అయితే నేను ఈ ఇయర్ అయితే నేను వేరే ఫైనాన్స్ మినిస్టర్ని అయితే ఎక్స్పెక్ట్ చేశాను.
సో మనకైతే ఇంకా ఏమి చేంజెస్ అయితే లేవు క్రిప్టో ట్యాక్స్ రిజైమ్లో. అట్లాగే వేజరెక్స్ హ్యాక్ కూడా దీన్ని బట్టి కూడా ఏమన్నా నేను అప్డేట్ వస్తుంది, ఇంకా కొంచెం హార్ష్ మూమెంట్స్ని అయితే ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ప్రజెంట్గా అయితే ఏం లేవు, బట్ సూనర్ లేటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం వాటి మీద కూడా. సో బేసిక్గా ఇది వచ్చేసరికి ప్రజెంట్ వచ్చేసరికి అయితే ఇట్స్ గివ్ అవే టైం. నేను ఏదైతే చెప్పాను కదా ఫండ్స్ని అయితే నేను మీకు ఆల్రెడీ షేర్ చేస్తానని చెప్పి, అవైతే మీకు వాలెట్స్లో నేనైతే ట్రాన్స్ఫర్ చేశాను, అదైతే చూపిస్తాను మీకు చూడండి. సో ఇది సో ఎవరెవరు వాలెట్ లైక్ నాకు ఏవైతే లింక్స్ వచ్చాయో వాటికి వాళ్ళకి నేనైతే ట్రాన్స్ఫర్ అయితే చేశాను. మీరు మీ వాలెట్స్ని అయితే చెక్ చేసుకోండి, మీకైతే మీ ఫండ్స్ అయితే లైక్ క్రెడిట్ అయితే అయిపోయి ఉంటాయి. చెప్పాను కదా ఏదైతే $10 అని చెప్పానో $10 అయితే నేను గివ్ అవే కింద అయితే ఆల్రెడీ ఇచ్చేసాను. అండ్ అట్లాగే ఇక్కడతో అయిపోలేదు, ఇదే స్టార్ట్ గివ్ అవేస్ ఇవ్వడము, ఇంకా చాలా ఉన్నాయి గివ్ అవేస్కి అయితే. సో మీరు చూసుకోండి $10 నేను ఏదైతే చెప్పానో ఆ $10 అయితే ఇచ్చాను. సో ఇదే గివ్ అవేస్కి స్టార్ట్, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, అది ఎట్లానో చెప్తాను. సో అందరూ అయితే మీరు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండండి. సో దిస్ ఈజ్ న్యూ గివ్ అవే. న్యూ గివ్ అవే వచ్చేసరికి ఏంటి అని అంటే, నా యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో మీకు లైక్ టెలిగ్రామ్ ఛానల్లో అయినా కానీ మీకు CoinDCX యాప్ ఉంటుంది. CoinDCX ఎవరైతే ఇప్పుడు సో బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు, అందరూ గివ్ అవేకి వాళ్ళ లింక్ చైన్స్ అయితే ఇవ్వలేకపోతున్నారు. సో నేను అనుకున్న ప్రకారం అయితే అంత ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో మీ అందరికీ మీ లైక్ అకౌంట్స్ ఉండుండవు అని చెప్పి, సో మీకోసమే నేను CoinDCX నా ఏదైతే లింక్స్ ఉంటాయో ఆ లింక్లో ద్వారా మీరైతే జాయిన్ అయితే ఎవరెవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ 5 మెంబర్స్కి నేను ప్రతి పర్సన్కి $10 అయితే అక్కడ గివ్ అవే అయితే ఇస్తాను. మీ CoinDCX వాలెట్స్లోకి వచ్చేటట్టయితే నేను అయితే ప్లాన్ చేస్తాను దాన్ని. సో INR రూపంలో అయినా కానీ లేదా మీకు డాలర్ రూపంలో అయినా కానీ CoinDCXలోకి అయితే వస్తుంది. సో మీరు అక్కడ ఈ న్యూ గివ్ అవే అయితే తీసుకోవచ్చు, లైక్ జాయిన్ అయితే అవ్వండి. అట్లాగే ఏమన్నా మీకు కింద డిస్క్రిప్షన్లో కనిపించకపోతే కనుక టెలిగ్రామ్ లింక్లోకి వెళ్ళండి. టెలిగ్రామ్లో కూడా నేను పిన్ చేసి పెట్టాను ఏదైతే CoinDCX లింక్ని. ఇప్పటి నుంచి ఎవరైతే నన్ను CoinDCXలో సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే గివ్ అవే ఇస్తాను. ప్రీవియస్ గివ్ అవేస్ అన్నీ అయిపోయాయి. సో నేను ఏదైతే ఇచ్చానో అవే గివ్ అవేస్ అయితే నేనైతే ఫండ్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే చేశాను. కంగ్రాట్స్ గైస్ ఎవరైతే గివ్ అవే అయితే విన్ అయ్యి ఉంటారో. సో ఇప్పటి నుంచి అయితే ఎవ్రీ CoinDCXలో ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ నేను CoinDCXలో వాళ్ళకైతే ఫండ్స్ని అయితే ఇస్తూ ఉంటాను. సో జాయిన్ అవ్వండి CoinDCXలో. లేదు మీరు ఇన్ కేస్ ఉంటే కనుక ఎలిజిబుల్ అవ్వరు, కొత్తగా CoinDCX అకౌంట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ అయితే ఈ గివ్ అవే. నెక్స్ట్ 5 విన్నర్స్కి $10 అప్రాక్సిమేట్లీ INRలో మనకి 800 చేంజ్ టు 900 చేంజ్ అయితే వస్తుంది, డిపెండ్స్ ఆన్ ద ఫ్లక్చువేషన్ ఆఫ్ USDT ప్రైస్. So hope you guys like my video. Thank you. Signing off.